కంసుడు శ్రీకృష్ణుని పొట్టాలనే చంపేయాలనుకున్నాడంట. ఎందుకంటే శ్రీకృష్ణుడు కనుక పుట్టినట్లయితే కంసుని గండాన పుట్టిండు, ఇక నా ప్రాణం ఉండదని చెప్పి చంపేయాలనుకున్నాడంట. అట్లా ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని కల్వకుంట్ల కాలకేయుళ్ళు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ నుంచి ఒకసారి ఎమ్మెల్యే గెలిచినటువంటి గుంటనక్క పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి ఈ దరిద్రులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ కొడంగల్ మారుమూల ప్రాంతాన్ని కొన్ని వందల మంది ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే బొంబాయి కావచ్చు, పూనా కావచ్చు, హైదరాబాద్ ఏ అడ్డమైన చూసిన పాలమూరు కూలీలు ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఒక సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలంటే, ఈ ప్రాంతంలో వలసలు ఆగాలంటే, ఈ ప్రాంతానికి ఇండస్ట్రీస్ని తీసుకురావాలని చెప్పి ముఖ్యంగా మా గ్రామం పోలేపల్లి కావచ్చు, అకింపేట కావచ్చు, లగచెర్ల ఈ 3 గ్రామాల పరిధిలో దాదాపు 13 నుంచి 1400 ఎకరాల భూమిని సేకరించి 600 కోట్ల వ్యయంతో దాదాపు 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్, మిగతా దాంట్లో మల్టీపర్పస్ ఏరియా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శత విధాల కృషి చేస్తుంటే ఆదిలోనే దీన్ని మొగ్గని తుంచేసినట్లు తుంచేయాలని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు. ఆ కుట్రల్లో భాగంగానే గతంలో మనం చూసినాం, ఈ ఇండస్ట్రీస్ని అడ్డుకోవాలని చెప్పి కలెక్టర్ల మీద దాడి చేయించుడు, అధికారుల మీద దాడి చేయించు, అమాయకమైనటువంటి రైతుల్ని రెచ్చగొట్టి ఎన్ని కుట్రలు చేసినా కానీ రేవంత్ రెడ్డి గారి మీద, తిరుపతి రెడ్డి గారి మీద నమ్మకంతో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మా రైతన్నలంతా పెద్ద ఎత్తున భూములను అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఇవన్నీ అయిపోయినాయి, ఇండస్ట్రీస్ చాలా అయినాయి, ఎడ్యుకేషన్ హబ్ చాలా అయింది. ఇక్కడ భూములు కోల్పోయినటువంటి రైతులకు దాదాపు ఎకరాకు 150 గజాల చొప్పున ప్లాట్లను ఇస్తున్నారు. అదేవిధంగా 23 లక్షల రూపాయలు ఎకరానికి అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇచ్చినటువంటి ప్లాట్లలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే దాదాపు మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే మొత్తం ఏరియా 93 ఎకరాలు చూడొచ్చు ఒకసారి. ఈ మొత్తం ఈ లేఅవుట్కు కేటాయించినటువంటి ఏరియా 93 ఎకరాలు. ప్లాట్లకు కేటాయించినటువంటి ఏరియా వచ్చేసి 36 ఎకరాలు, 36 ఎకరాల చిల్లెర. రోడ్స్ వచ్చేసి 29.39, 29 ఎకరాల చిల్లెర. ఓపెన్ ప్లేస్ చూసుకోవచ్చు మనం ఒకసారి 9.75 అంటే 9.5 ఎకరాల పైన. ఇంకా యూటిలిటీస్ అంట అదొక 1.88 ఎకరాలు. అంగన్వాడీ సెంటర్కు కూడా ఒక 12 గుంటల్ని కేటాయించినట్లున్నారు. సోషల్ ఇన్ఫ్రా ఏరియా వచ్చేసి 3.64 ఎకరాలు. హైటెన్షన్ లైన్ కొంత 33 గుంటలనే పోతుంది. ఇట్లా ఎర్రగుంట చూసుకున్నట్లయితే మొత్తము 12.51, మొత్తం వచ్చేసి 93 ఎకరాల భూమిని దీనికి కేటాయించడం జరిగింది. మనం తీసుకున్నట్లయితే ఇవన్నీ తీసేస్తే ప్లాట్ల ఏరియా వచ్చేసి జస్ట్ 36 ఎకరాల భూమి వచ్చింది. ఈ 36 ఎకరాల భూమిని అంట ఈ సిగ్గులేనోడు దున్నపోతులాక ఈ రోడ్ల మీద అచ్చొచ్చిన ఆంబోతులాక, ఊరడమ్మ కిడిచిన పోతులాక, మసమ్మ కిడిచినటువంటి పోతులాక తిరుక్కుంటా ఈ ప్లాట్లని మొత్తం రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు కబ్జా చేసిండ్రు. ఈ కబ్జా చేసినటువంటి ప్లాట్లల్లో మల్టీపర్పస్ ఏదో 5 స్టార్ హోటల్స్ వస్తున్నాయి అని చెప్పి సిగ్గు శరం లేకుండా చెప్తున్నాడు. మొత్తం చూసుకున్నట్లయితే మా మిత్రుడు నరసింహ కూడా ఉన్నాడు, చెప్తాడు. ఈ మొత్తం ప్లాట్లు మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఇది పాత రోడ్ కదా నరసింహ, ఇది పాత రోడ్ ఉండే. ఈ పాత రోడ్ క్రాస్ ఉన్నది, ఇది సెట్ కాదని చెప్పి ఆ రోజు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి ప్రతీక్ జైన్ సార్ ఏం చేసిండే, కొంత రైతులకు ఎక్క మేలు జరగాలి, కొంత కమర్షియల్ స్పేస్ ఎక్క ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోడ్డు క్రాస్ ఉంది, సెట్ కాదని చెప్పి ఈ రోడ్ని ఇక్కడ వెళ్ళి తీసి ఇట్లా కొంత స్ట్రేట్గా చేసి ఇక్కడ నుంచి ఇట్లా 100 ఫీట్ల రోడ్ని వేసి రైతులకు పెద్ద మొత్తంలో ప్లాట్లు ఇచ్చే విధంగా ఆయన ప్లాన్ చేసాడు. మనం తీసుకున్నట్లయితే ఈ మొత్తం ఈ రోడ్కు ఇక్కడ అంతా కలిస్తే ఒక 50 ప్లాట్లు మాత్రమే వచ్చినాయి. టోటల్ ప్లాట్స్ అన్ని ఒకసారి చెప్పు. టోటల్ 692 ప్లాట్లకు జస్ట్ 50 ప్లాట్లు మాత్రమే రోడ్ పేస్ వచ్చినాయి. మరి మొత్తానికి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ రోడ్ క్యాన్సిల్ అయింది. మిగిలిన ఇప్పుడు రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి ప్లాటింగ్ చేస్తారు. ఈ రోడ్ మొత్తానికే ఉండదు, ఈ రోడ్ ఉండదు కదా, పాత రోడ్. ఇప్పుడు జస్ట్ 692 ప్లాట్లలో 50 ప్లాట్లు మాత్రమే వీళ్ళు కబ్జా చేసినారని సిగ్గు శరం లేకుండా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఇది ఇంకో రోడ్, ఇక్కడ మన రేడియల్ రోడ్ నుంచి ఇది ఒకటి ఎడ్యుకేషన్ హబ్ లకు 100 ఫీట్ల రోడ్ ఒకటి వస్తుంది. ఈ 100 ఫీట్ల రోడ్ కి ఏంటంటే ఈ లేఅవుట్ కి 100 ఫీట్ల రోడ్ కి ఏం సంబంధం ఉండదు. ఇది ఈ బార్డర్ రెడ్ ఏదైతే వచ్చిందో
ఈ రెడ్ మార్క్ వచ్చింది కదా, ఈ లేఅవుట్ ఉందా, ఇది ఇక్కడ వరకే పరిధి. ఇది ఎడ్యుకేషన్ హబ్కి వెళ్ళే రోడ్డు. ఓకే, ఈ రోడ్డుకు కూడా ఈడ ఈ ప్లాట్లు ఉన్నాయి కదా, ఈ ప్లాట్లు ఎవరికి కేటాయించలేదంట. ఇది బార్డర్ లో, హెడ్జ్ లో, లాస్ట్ లో ఇక్కడ ఈ రోడ్, ఈ ప్లాట్లకి కూడా చెప్తా, ఈ రోడ్కి ఏం సంబంధం. ఆ ప్లాట్లు ఇంకా డెవలప్ కాలేదు. కావాలంటే పట్నం నరేందర్ రెడ్డి వస్తారా, కేటీఆర్ వస్తాడా, వాళ్ళ తాత వస్తాడా, బండరాలు పలగొడుతుండ్రాడ. ఎందుకంటే కొంతమంది మిగిలిన 150 ఎకరాల భూమికి సంబంధించిన రైతులకి ఈ ప్లాట్లు కేటాయిస్తారు. ఇప్పుడు నీ ఒకటే చెప్పు, 900 మళ్ళీ ఇంకా ఈ ఇప్పుడు మిగిలిన రైతులు ఉన్నారు కదా, వాళ్ళకి ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్ డిస్మెంటల్ మొత్తం చేసేసి ఈ రోడ్ ని యూజెస్ లోకి తీసుకొని వచ్చి, తుంకిమెట్ల కోసి రోడ్ ని యూజెస్ లోకి తీసుకొని వచ్చి ఇవి కూడా ప్లాటింగ్ చేస్తారు. ఇది ఏదైతే వదిలేసారో ఇది మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది కూడా ప్లాటింగ్ చేస్తారు. నేను ఒక్కటే చెప్తా, నీకు సిగ్గుశరం ఏమన్నా ఉంటే పట్నం నరేందర్ రెడ్డి, నువ్వు నిజంగానే పీకుడు కానివి అయితే, నువ్వు నిజంగానే మగపిల్ల కానివి అయితే, ఈ 50 ప్లాట్లకు సంబంధించినటువంటి రైతుల వివరాలు కూడా నేను ఇస్తా. అవి కూడా లక్కీ డ్రాలా తీసిండ్రు. లక్కీ డ్రాలా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టరు, కడాస్ గారు, తిరుపతి రెడ్డి గారు, ఇట్లా చాలా మంది ఆఫీసర్ల సమక్షంలో చిన్న పిల్లలు కూడా చెప్తాం, వాళ్ళని పోయి కలిసి మాట్లాడండి. చూడండి ఒకసారి, మాల బాలప్ప అనేటటువంటి వ్యక్తికి 5 ప్లాట్లు వచ్చినాయి. అదే విధంగా చూసుకున్నట్లయితే మాల నరసప్ప 5 ప్లాట్లు వచ్చినాయి. చౌరి శ్రీనివాస్కు 2 ప్లాట్లు వచ్చినాయి. కొత్త రాములకు 4 ప్లాట్లు వచ్చినాయి. అదేవిధంగా దగనపురం తిరుపతయ్యకి 5 ప్లాట్లు వచ్చినాయి. ఇక్కడనే దగనపురం లక్ష్మికి కూడా ఒక 4.5 ప్లాట్లు వచ్చినాయి. అక్కడ జాన్ర సురేష్కు 2 ప్లాట్లు వచ్చినాయి. కుమ్మరి యాదయ్యకు 1 ప్లాట్ వచ్చింది. దోరెమోని శ్రీకాంత్ 1 ప్లాట్ వచ్చింది. ఉప్పరి లలితమ్మకు 1 ప్లాట్ వచ్చింది. నర్ల వెంకటేష్కి 1 ప్లాట్ వచ్చింది. దోరెమోని శివకు 1 ప్లాట్ వచ్చింది. నర్ల శివకు 1 ప్లాట్ వచ్చింది. మాల అంజలప్పకు లగచర్లకు సంబంధించినటువంటి రైతు, ఈయనకు కూడా 1 ప్లాట్ వచ్చింది. కుమ్మరి లక్ష్మికి 1 ప్లాట్ వచ్చింది. మరి ఇట్లా రైతులకే మొత్తం ఈ ప్లాట్లన్నీ నువ్వు పోయి అడుగు కావాలంటే, దునపోతులకు వచ్చి రోడ్ల మీద మొరగడం కాదు, నీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకో. ఎందుకంటే నేనేం చెప్తా అంటే, ఈయన ఏదో ఈ రోడ్డుకు సంబంధించిన ప్లాట్లన్నీ హోల్డ్ చేసేసిర్రు, ఈ రోడ్డుకు సంబంధించిన ప్లాట్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులకు కార్యకర్తలకు కేటాయించిర్రు, అది అని మాట్లాడుతున్నారు. సరే, నేను పోలేపల్లి నుంచి 67 సర్వే నెంబర్లో నా సొంత భూమి సుమారుగా 3 ఎకరాల భూమి ఇండస్ట్రియల్ కారిడార్లో కోల్పోయినా. నా ప్లాట్ వచ్చేసి మీకు కావాలంటే నేను ఎవిడెన్స్ ఇస్తా, ఆధారాలు పెడతా. 252 ఇంత మధ్యలో వచ్చింది, 252 ఈడొచ్చింది, 268 ఇక్కడ వచ్చింది. మరి ఇక్కడ ఎలాంటి రోడ్డు లేదు. నేను పైరవ్ చేసుకుంటే నేను మరి మెయిన్ రోడ్ తీసుకో, ఒక పెద్ద లీడరే కదా, ఎవడు అవునా కాదన్నా. నేను పైరవ్ చేసుకుంటే ఒకవేళ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు నిజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదన్నా సహాయం చేసి ఉండింటే, నేను ఇక్కడ లోపల మధ్యలో గీడ ప్లాట్ తీసుకునేటంత కర్మ నాకేమొచ్చింది? ఈ 100 ఫీట్ల రోడ్డుకే తీసుకుంటా కదా, ఈ మెయిన్ రోడ్కే తీసుకుంటా కదా ఏదో ప్లాట్. నేను గాయదపూర్తి 1 ప్లాట్ 50 ప్లాట్లలో 1 ప్లాట్ కూడా నేను తీసుకోలేనా? అరే సిగ్గు తెచ్చుకోండి. ప్రతి దాన్ని విమర్శించడం కాదు, ఏది పడితే అది ఎవడో చెప్తాడో తెలియదు. ఈ అమాయకులకేమో, నీ ఎంట తిరిగే చిల్లరగాళ్ళకేమో సబ్జెక్టు తెలియదు. ఇప్పుడు సబ్జెక్ట్ కాదు నరసింహ, ఇప్పుడు ఆ విషయంలో మేస్తే దూడ ఎందుకు ఘటన మేస్తుంది? ఆ పెద్ద ఆయనకే దునపోతు లేకుండా ఆయనకే తెలియదు. మాజీ ఎమ్మెల్యేనని చెప్పుకునేటటువంటి వ్యక్తికే 6 ప్లాట్ ఏం తెలియదు. చేసి ఇలాంటి పైరవులు చేసి అలవాటు అయింది. మంది భూములను దోసుకొని తినడు, మంది సొమ్ము కాశపడు నాకు అలవాటు. కాబట్టి ఈ విధంగా అలాంటి కుట్రలే. అరే నాయన, మీకు ఒకటి చెప్తా, డైరెక్ట్గా రేవంత్ రెడ్డి సారే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఏ ప్లాట్ దగ్గర కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా రైతులనే పిలిచి రైతుల సమక్షంలోనే నీవు డ్రిప్ సిస్టమ్ ద్వారా, డ్రా సిస్టమ్ ద్వారా మొత్తం ప్లాట్లు తీసి వాళ్ళకు ప్లాట్ ఇవ్వాలని చెప్తే వాళ్ళ ముందే ప్లాట్లు తీయడం జరిగింది, వాళ్ళ ముందే అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. నిరూపించాలని నేను ఇంకొకటి చెప్తున్నా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి గురించి, తిరుపతి రెడ్డి గారి గురించి మాట్లాడాను కాబట్టి నేను చెప్తున్నా, పట్నం నరేందర్ రెడ్డి, నీవు 5 ఏళ్ళ నుండి కొడంగల్ నుంచి నీవేమన్నా తీసుకుపోయినావు కానీ ఇక్కడ ఏం బీకలేదు. నేను చెప్తా, కోస్గి బస్ డిపోకు తిరుపతి రెడ్డి గారు భూమి కొనిచ్చాడు సన్నాసి. వాళ్ళ సొంత పైసలు తీసుకొని, వాళ్ళ హైదరాబాద్లో ఎక్కడెక్కడ బిజినెస్లు చేసుకొని వాళ్ళ సొంత పైసలు తీసుకొని వచ్చి కొడంగల్ నియోజకవర్గానికి పెడతారు. అవసరమైతే అక్కడక్కడ కాలేజీలలో కూడా ప్రభుత్వం లేనప్పుడు కూడా ప్రత్యేకంగా ప్రైవేట్ లెక్చరర్లను పెట్టి నడిపించినటువంటి ఘనత వాళ్ళది. కోస్గి బస్ డిపోకి ఎన్ని ఎకరాలు ఇచ్చిండు? మొరగకపోతే ఉద్యోగం బీక్తామన్నారు.
అందుకని చెప్పి ఈడు వచ్చి మురిగిపోయిండు అంతే. ఆయనకు ఆ మీడియా వాళ్ళు చెప్తున్నారు సిగ్గు తెచ్చుకోరని, ఆయన ఎన్ని రోజులు రా ఈ డ్రామాలు, మీడియా వాళ్ళే చెప్తున్నారు నా వీడియో తీయకుండా అని చెప్పిండట. నిన్న ఈ చౌరస్తాల వచ్చి ధర్నా చిల్లరగాళ్ళని పెట్టుకొని ఆ నెత్తి మీద రూపాయి పెడితే షార్నకు అమ్మాడు అని చిల్లరగాలతో మురిగిపిస్తున్నాడు. పోలీసుల బట్టలు ఇప్పిస్తాం, కలెక్టర్ల మీతోనే అయ్యేదేంది, మళ్ళేసేదేంది, పోయేదేంది. అరే మీరు అధికారంలో ఉన్నప్పుడే మళ్ళేలే, ఈ రోజు ఏం చేస్తారు? ఆ రోజే మీ నుంచి ఏం కాలే, ఈ రోజు ఏం చేస్తారు వాళ్ళతోని? వాళ్ళని అధికారులని వాడి వాళ్ళని అట్లా తయారు చేసి వాళ్ళని ఎటు కాకుండా ఎటు పనికి రాకుండా చేయాలనే ఉద్దేశంలో మీరు కంకణం కట్టుకొని ఉంటారు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి మీ దొర అహంకారాన్ని, మీ కుట్రపూరిత రాజకీయాలని పసిగట్టి మిమ్మల్ని గద్దె దిప్పి ప్రజాప్రభుత్వానికి అవకాశం ఇచ్చిర్రు. ఇక్కడ ప్రజలే మాకు అంతిమ బాసులు. మీరు ఎలాంటి డ్రామాలు వేసినా ఇలాంటి ఎక్కడ పప్పులు ఉరకాయి. మొదటిగా మీరు నాయకుల పైన దాడులకు ప్రోత్సహించుతారు. నాయకులు అయిపోయిన తర్వాత లేదు ఇది ఏదో రాష్ట్ర స్థాయి సమస్య క్రియేట్ చేయలే, కొడంగల్లోనే రేవంత్ రెడ్డి ఎలాంటి భూసేకరణ చేయలేకపోతున్నాడు, రాష్ట్రంలో భూసేకరణ ఎడ చేస్తాడు, ఈ ప్రాజెక్టులు ఎట్లా నిర్మిస్తాడు, ఇక్కడ ఫార్మాసిటీని ఎట్లా కడతాడు, ఈ విధంగా ప్లాన్ చేసుకొని దాడులను ప్రోత్సహించారు. ఆ దాడి కలెక్టర్ మీద దాడి చేసి ఆ దాడి ద్వారా ఎలాంటి మైలేజ్ రాకపోవడం ద్వారా ఈ రోజు ఏం చేస్తున్నారంటే ఇలాంటి డ్రామాలు ఒకటేలే, నాయకులు ఏదో ప్లాట్లు వంచుకున్నారు, నాయకులు ఏదో డబ్బులు తీసుకున్నారు, లేకుంటే తిరుపతి రెడ్డి భూదందాలు చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి భూదందాలు చేస్తున్నాడు. అరే గాయనకు ఈ రాష్ట్రానికి నీలాక ఒక ఎమ్మెల్యేనో లేకుంటే ఏదో ఎంపీ అనుకుంటున్నావు. అరే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయనకి ఈ పోలేపల్లి అకిన్పేట లాగా చిల్లరలు ఆయన రియల్ ఎస్టేట్ చేసుకున్నట్టు కర్మ ఆయనకేముందిరా నాయన, ఏదన్నా ఉండాలే కదా మాట్లాడితే. దీని వెనకాల సరే వీడు ఒక జోకర్ గాడు, వీడు ఒక ఆర్టిస్ట్, కానీ దీని వెనకాల ఉన్నది వాడు. ఈయన దొర ఎవరు ఉంటాడు కదా, ప్యాకేజ్ ఇస్తాడు కదా, వాడు రావాలి. ఇట్లా చదువు రానోని సంధ్యా రానోని తీసుకొని వస్తే అరే బాబు నీకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే చెప్పు, మా ఆర్డీఓ ఉన్నాడు, మా కలెక్టర్ ఉన్నాడు, ఆఫీసర్లు అంతా ఉన్నారు కదా, గవర్నమెంట్ ఆఫీసర్లు. అమ్మ సార్ ఏ ప్లాట్ ఎవరికి పోయింది, ఎక్కడ పోయింది అని చెప్తే వాళ్ళు క్లియర్గా చెప్తారు, సిగ్గు శరం లేకుండా. మరి కడుపుకు అన్నం తింటాడో గడ్డి తింటాడో తెలియదు, కానీ ఇట్లా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ఈడ చౌరస్తాలు వచ్చి కుక్కలాక మొరగడం కాదు, ఆధారాలు తీసుకురావాలి. ఇక కేటీఆర్కు చెప్తాం, ప్రతిరోజు నువ్వు కొడంగల్ నియోజకవర్గం మీద కుట్రనే మనం చూస్తున్నాం. నరసింహ 2018 ఎన్నికలకు ముందు కొడంగల్ చౌరస్తాకు వచ్చి దత్తత తీసుకుంటా అన్నాడు ఈ సన్నాసి. ఏం చేసిండు చెప్పు ఒకసారి నువ్వు. కొడంగల్ నియోజకవర్గంలో దత్తత కాదు, వీళ్ళు రాజకీయ నిరుద్యోగులుగా మారిన ప్రతిసారి వీళ్ళు రాష్ట్రంలో ఇలాంటి వాటినే ప్రోత్సహిస్తారు, దాడులను ప్రోత్సహిస్తారు, లేకుంటే ఇట్లాంటి కుట్రలే చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో తెలంగాణ బిడ్డలను వాడుకొని, తెలంగాణ నిరుద్యోగులను వాడుకొని వందలాది మంది, సుమారుగా 1200 మంది నిరుద్యోగుల ఆత్మ బలిదానాల మీద ఇల్లు అధికారంలోనికి వచ్చి ఆ రోజు ఆంధ్ర వాళ్ళ పైన దాడులను ప్రోత్సహించారు. ఈరోజు ఏర్పడ్డ తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులను భయభ్రాంతులకు గురి చేసి, అధికారులను ఏదో మీ బట్టలు ఇడిపిస్తాం, మీ ఉద్యోగాలు వీక్తాం, రెడ్ బుక్ రాస్తున్నామని ఈ విధంగా బెదిరించడం ద్వారా ఏదో రాజకీయ పబ్బం గడుపుకోవాలి, మేము అధికారంలోనికి వస్తాం మళ్ళీ అనే ఉద్దేశాన్ని క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. మీ జీవితంలో అది జరగరు. మీరు మునిగిపోయిన పడవా, మీరు మునిగిపోయిన నావా, మిమ్మల్ని ఓడగొట్టడానికి కాంగ్రెస్ బీజేపీ వీళ్ళంతా ఎవ్వడం అవసరం లేదురా నాయన. కేటీఆర్ ఒక్కడు చాలు, ఆ కవిత చాలు మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి. మీకు ఈ లాస్ట్ టైం వచ్చిన సీట్లు కూడా మళ్ళీ గెలవలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు. మీరు వెళ్ళిపోతారు కూడా, మీరు రాసి పెట్టుకోండి. లాస్ట్ టైం వచ్చిన సీట్ కంటే ఒక్క సీట్ ఎక్కువ వచ్చినా కూడా మీరు ఆలోచన చేసుకోండి మీ పరిస్థితి ఏడు ఉంది అనేది. నేను ఏం చెప్తా అంటే 2018 కొడంగల్ నియోజకవర్గానికి పట్నం నరేందర్ రెడ్డి గారిని మీరు గెలిపించి పంపిస్తే, పట్నం నరేందర్ రెడ్డి గారిని పంపిస్తే నేను కొడంగల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్ని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్కు ధీటుగా అభివృద్ధి చేస్తాం, ఈ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్పి చిల్లర మాటలు చెప్పిపోయిండు అదే కేటీఆర్ గారు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక
కొడంగల్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తే ఈ ప్రాంత బిడ్డల కన్నీళ్లు తుడుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ క్రెడిట్ వస్తుందో. రేపు కొడంగల్నే రాష్ట్రానికి ప్రామాణికంగా తీసుకొని నేను కొడంగల్ ఎలాంటి వెనుకబాటుకు లోనైనటువంటి ప్రాంతం, ఈ ప్రాంతాన్నే నేను ఈ విధంగా అభివృద్ధి చేసిన, రేపు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ఈ విధంగా రోల్ మోడల్ కావాలి కొడంగల్ అని ఆయన కంకణం కట్టుకొని పనిచేస్తుంటే చిల్లర ముచ్చట్లు చెప్పి ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి వికారాబాద్ కృష్ణా రైల్వేని ఆపినోడు, ఈ ప్రాంతంలో బొమ్రెస్పేట దౌలతాబాద్ జూనియర్ కాలేజీలు ఆపినోడు, ఈ ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమలను ఆపినోళ్ళు, ఈ ప్రాంతానికి అదేవిధంగా మెడికల్ కాలేజ్ని, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ని ఆపినోళ్ళు, ఈ ప్రాంతానికి ఎలాంటి నిధులకు ఒక్క రూపాయి ఇయ్యనోళ్ళు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఎండబెట్టినోళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారంటే సిగ్గుసేటు. మేము ఎన్నోసార్లు మొత్తుకున్నాం, మా ఉద్యోగాలు వదిలేసిన రోజు కూడా, అరే ఈ ప్రాంతానికి మన నాయకుడే ఈ శ్రీరామ రక్ష, ఆయన గెలిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వందలాది సార్లు మొత్తుకున్నాం, వందలాది సార్లు చెప్పినాం. ఈ ప్రాంతాన్ని ఎవ్వడు కాపాడలేడు. మన ప్రాంతాన్ని రేవంత్ రెడ్డి అనే నాయకుడి వల్లనే ఈ ప్రాంతానికి కాస్త పేరు గౌరవం ఉంటుంది. వందలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి 2018లో మీరు రేవంత్ రెడ్డి గారిని ఓడించి సునకానందం పొంది మీరు ఆనందించే లోపే మీ ఆనందం కనుమరుగైపోయింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంత బిడ్డల మీద ప్రేమతోని ఈ ప్రాంతానికి నారంపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొని వస్తున్నాడు. ఈ ప్రాంతానికి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ మొదలవుతుంది. ఈ ప్రాంతానికి సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. ఈ ప్రాంతానికి ఎడ్యుకేషన్ హబ్ తీసుకొని వచ్చి వెటర్నరీ కాలేజు, మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, పాలిటెక్నిక్ కాలేజు, అదేవిధంగా ఏటీసీ సెంటరు, అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు, అదేవిధంగా సైనిక్ స్కూలు, ఈ విధంగా ప్రతిదీ ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ని క్రియేట్ చేసి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోనికి తీసుకుపోవాలి. ఈ ప్రాంతానికి ఈ కంపెనీలను తీసుకొని వచ్చి, పరిశ్రమలను తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్లలో పోయి ఈ ప్రాంతం నుంచి వలసెల్లి బతుకుతున్నటువంటి వెనుకబాటుకు లోనైనటువంటి ప్రాంతం, ఎడారి ప్రాంతమైనటువంటి ఈ మహబూబ్నగర్ జిల్లాలో పూర్తిగా వెనుకబాటుకు లోనైనటువంటి ప్రాంతం కొడంగల్ను ఈ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీని, అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి రోడ్ కనెక్టివిటీని, రేడియల్ రోడ్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేసి ఈ బిడ్డల భవిష్యత్తుని మారవాలనే ఉద్దేశంతోనే ఆయన కంకణం కట్టుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తుంటే చూసి ఓర్వలేక ఈ సిగ్గుమాలినోడికి వీడికి ఆ రేడియల్ రోడ్డు ఈ ప్రాంతం, వీడు పుట్టిన ప్రాంతం, ఆ పుట్టిన షాబాద్కి వెళ్తుంది. చెప్పుతో కొట్టండి షాబాద్ చౌరస్తలా. మీ ప్రాంతానికి రావాల్సినటువంటి రోడ్ని అడ్డుకుంటున్నాడు, ఈ ప్రాంత డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు. ఈ కేటీఆర్కు చెంచగా మారిండు. ఈ కేటీఆర్ ద్వారా ఈ నరేందర్ రెడ్డి చెంచగా మారి ఈ ప్రాంత డెవలప్మెంట్కు ఆటంకం కలిగిస్తున్నారు. మీరు షాబాద్ ప్రజలారా, మీ ప్రాంతం నుంచి రేడియల్ రోడ్ రావద్దా, మీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండొద్దా, మీకు ఓఆర్ఆర్ కనెక్టివిటీ రావద్దా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీ దగ్గర కూడా పరిశ్రమలు వచ్చాయి. చందనవల్లి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు జరిగింది. చందనవల్లి, షాబాద్, సీతారామపురం ఆడ వేసిర్రు వీళ్ళు, ఈ పుడింగులు ఆడ ఇలాంటి కథలే పడి ఆడ ఏం చేసిర్రంటే సీతారామపురం అనే ఒక గ్రామం ఉంటది. ఆడ దేవుని మాన్యాలు ఉంటాయి. మొత్తం దేవుని మాన్యాలు ఉంటే ఆ దేవుని మాన్యాలని వీళ్ళు ఏం చేసిర్రంటే పట్టాలు ఒకరి పేరు మీద ఉంటే వీళ్ళు వేరే వ్యక్తులు, అంటే సీతారామపురంకి సంబంధించిన వ్యక్తులకు కాకుండా ఎవడినో తీసుకొని వచ్చి వాళ్లకు పట్టాలు ఇచ్చారు. పట్టాలు కాదు, డబ్బులు ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు. ఈ విధంగా ఇలాంటి పనులు చేసి వాళ్ళు ఆరితేరారు కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఈ రోజుటికి కూడా మాకు డబ్బులు రాలేదు, మా ప్రాంతం అభివృద్ధి డెవలప్మెంట్ కోసం మేము భూములు ఇచ్చినాము, ఈ రోజు కూడా మాకు డబ్బులు రాలేదని ధర్నా చేస్తున్నారు. ఆ ప్రాంత బిడ్డలకు నువ్వు ఏం సమాధానం చెప్తావు అది చెప్పి కొడంగల్కు రా. నీ కొడంగల్కు ఏముందో, పేగుబంధం ఉందో, నువ్వు పాలోడివా, పంపోడివా, నీది ఏముంది, నువ్వు ఏం కోరి వస్తున్నావు? రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత బిడ్డల మీద ప్రేమ ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు, ఈ ప్రాంతంలో ఓటర్ ఐడి కార్డు అన్న ఉంది, ఈ ప్రాంతంలో ఇల్లుంది. రేపు నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధిని కొడంగల్ ప్రాంతంలోనే పెట్టాలని మా నాయకుడు చెప్పిండు. మరి మా నాయకుడికి కాలి గోటికి సరిపోవు నువ్వు రేవంత్ రెడ్డి గారి పైన, తిరుపతి రెడ్డి గారి పైన నీ ఇష్టం వచ్చినటువంటి భాష వాడతావా?
ఏదైనా బుద్ధి ఉండాలే కదా, గాలి కొదిలేసే రకం కాదు. మీకు అలవాటు కదా దురహంకారంతో గజ్వేల్లో గెలిచి అక్కడ మళ్ళీ చూడలే, సిరిసిల్లలో గెలిచి నువ్వు మళ్ళీ చూడలే, ఇక్కడ మహబూబ్నగర్ పార్లమెంట్ గెలిచి కేసీఆర్ మళ్ళీ ఒక్క రోజు రాలే. మీరు చరిత్రలా మీరు గెలిచి హైదరాబాద్లో పడుకోవడం కాదు. నేను బిజీగా ఉండి నా కార్యకర్తలకు, మా నాయకులకు, మా ప్రజలకు అందుబాటులో లేకపోతే తన సొంత సోదరుడిని తిరుపతి రెడ్డి గారిని ఈ ప్రాంతానికి, ఈ కార్యకర్తలకు, ఈ నాయకులకు అందుబాటులో ఉండు, ఈ ప్రజలకు అందుబాటులో ఉండని వారిని పంపిస్తే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఏదైనా సిగ్గుందారా నాయన? ఈరోజు మాట్లాడడానికన్నా మీకు సిగ్గేదాన్ని ఉండాలి. ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబానికి వాళ్ళు భద్రత కల్పిస్తే ఈ ప్రాంతంలో మీలాంటి చిల్లరగాళ్ళు వచ్చి శాంతి భద్రతలకు ఆఘాతం కలిగిస్తున్నారు, దాడులను ప్రోత్సహిస్తున్నారు, నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి, అధికారుల మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు ఇలాంటి దాడులు జరగొద్దనే ఉద్దేశంతో వాళ్ళు ప్రొటెక్షన్ ఇప్పిస్తే మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎవ్వడికి అర్థం కాని పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు మనం, ఇది ఒక్కసారి చూడు. ఇది సిద్దిపేట, ఇక ఇది గజ్వెల్, ఈ పక్కనే సిరిసిల్ల ఉంటుంది. కాళేశ్వరం పేరు మీద ఇక ఎంత, ఇగో ఇక్కడ ఒక రిజర్వాయర్, ఇగో ఇక్కడ ఒక రిజర్వాయర్, ఇక్కడ ఒక రిజర్వాయర్, ఇట్లా 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే ఈ దొంగల ఫామ్ హౌస్ల చుట్టే నీళ్ళు తిరిగినాయి. మన కొడంగల్కి ఎందుకు నీళ్ళు రాలేదు? లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుని ఎందుకు నీవు క్యాన్సిల్ చేసినావు? దీని మీద ఏ రోజు మాట్లాడలేదు. మా ప్రాంతం నుంచి ఒక ఆయన పొద్దుగాల వేస్తే పొద్దు మిక్తే ఇక నేను పంజా కట్టుకుంటే నేను రాజశేఖర రెడ్డి అయితే, ఇక నేను నీళ్ళ నిరంజన్ రెడ్డి, నేను పెద్ద పెద్ద గప్పాలు కొడుతుండే. ఇంకొక ఆయన శ్రీనివాస్ గౌడ్ ఉండే. వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ కేటీఆర్కు ఊడిగం చేశారు, కానీ మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి కూడా మాట్లాడినటువంటి పాపన పోలేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తానికి భూసేకరణ జరిగింది. 80,000 ఎకరాల భూమిని భూసేకరణ చేశారు. ఓకే. మల్లన్న సాగర్లో 3 గ్రామాలు ఆ రిజర్వాయర్లో మునిగిపోతే రాత్రి అర్ధరాత్రి నీళ్ళు వదిలేసారు. ఆ ఊరోళ్ళు మాకు నష్టపరిహారం పూర్తిగా మాకు ఇచ్చిన తర్వాతనే మేము ఊళ్ళు ఖాళీ చేస్తాం, ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించిన తర్వాతనే ఊళ్ళు ఖాళీ చేస్తామంటే అర్ధరాత్రి 4 గంటలకు వాటర్ వదిలేసి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా కన్నీళ్లతోని 3 గ్రామాల ప్రజలను ఖాళీ చేపించారు. గది మీ చరిత్ర. మీడియాని అలో చేయకుండా రాష్ట్రంలో ఇదే పోలీస్ బలగాలను పెట్టుకొని ఆ రోజు తెలియదారా నీకు? ఆ రోజు మీరు ఎక్కడ పోయారు, ఏడవండిర్రు, ఎవరు గడ్డి వీక్తున్నారు? ఆ రోజు ఆ ప్రజల కన్నీళ్ళు ఉసురు తలిగే మీరు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉన్నారు. మేము ప్రతి రైతుతోని మాట్లాడి ఒప్పించి అక్కడో ఇక్కడో 2 సమస్యలు ఉంటాయి కావాలని ఉద్దేశపూర్వకంగా మీరు క్రియేట్ చేసినాయి. మీ కార్యకర్తలతోని, మీ నాయకులతోని ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఉద్దేశంతో మీరు క్రియేట్ చేసినాయి. 97% రైతులు సంతోషంగా ప్లాట్లు తీసుకున్నారు, భూములు ఇచ్చారు. ఒకరిద్దరు చిల్లరగాలను పట్టుకొని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ముఖ్యమంత్రి గారి పైన, రేవంత్ రెడ్డి గారి పైన, తిరుపతి రెడ్డి గారి పైన ఈ విధంగా ఇష్టం వచ్చినటువంటి భాష వాడతారా? ఇదేనా మీ సంస్కారం? పోలీసు వాళ్ళ బట్టలు ఇప్పిస్తారా? మీ స్థాయి ఏంది, మీ ఔకత ఏంది? మనమే తలుచుకుంటే నరేందర్ రెడ్డి ఏదో పోనేం చేసినావు, కానీ మేమే తలుచుకుంటే నువ్వు కొడంగల్ చౌరస్తాలు కూడా అడుగు పెట్టలేవు. నువ్వు అది గుర్తుపెట్టుకో. కొంతమంది చిల్లరగాళ్ళు ఇక్కడ మరి వాళ్ళకి గతంలో చూసుకుంటే ఒక డిగ్రీ కాలేజ్ కూడా తెచ్చినటువంటి పాపాన పోలేదు. చాలామంది ఈరోజు నరేందర్ రెడ్డి అంట ఉండి ఒక్కొక్కడు ఉట్టికేరుగా ఉన్నాడు, కోటలు ఎగిరినట్లు మాట్లాడుతున్నాడు. పొద్దుగాల లేస్తే పొద్దు మిక్తే వాడు ఒకడు ఉన్నాడు, వాడు 5 ఏళ్ళు జడ్పీటీసీగా ఉన్నాడు. వాడు కనీసం వాని ఊరుకు రోడ్ వేసుకోలేదా? రోడ్ వేసుకోకుండా ఈరోజు సిగ్గుశరం లేకుండా వచ్చి మా చౌరస్తాలో కూర్చొని పెద్ద నరుకుతున్నాడు. ఇక నేను పొడిచినా, పీకినా, నాటినా, కట్టలు కట్టినా, మా కేటీఆర్ అన్న, మా నరేందర్ అన్న అని చెప్తున్నాడు. అరే కొడంగల్ని సర్వనాశనం చేసిండ్రా బాబు వాళ్ళంతా కలిసి. ఇక్కడ ఉన్నటువంటి గుస్కా కావచ్చు, కంకర కావచ్చు, ఎక్కడ పోతే అట్లా కమిషన్లు దండుకొని సర్వం లూటీ చేసిండ్రు. ఆ దొంగలకు మీరు సర్ది కడితే మీరు చరిత్రలో హీనులుగా కింద మిగిలిపోతారు. వీడు లక్షల రూపాయలు తీసుకొని పోస్టింగ్లు ఇప్పించుకున్నాడు. మన మీద దాడి చేసిన ఆయన కూడా కడపకెళ్ళి పట్టుకొని వచ్చాడు. అవును. ఒక వారం రోజులు ఉన్నాడు ఆయన. వారం రోజులు ఉండి వారం రోజులు వెళ్ళిపోయాడు. మనని ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ప్రీ ప్లాన్డ్ గా కడపకెళ్ళి ఒక ఎస్ఐని పట్టుకొని వచ్చాడు. రాజేందర్ రెడ్డి ఆయన పేరేదో. ఆయనను పట్టుకొని వచ్చినప్పుడు కూడా ఆ టైంలో ఉన్నటువంటి ఎస్ఐలు సిఐలు మాట్లాడుతారు ఈయన గురించి. ఈయన ఫోన్ వస్తే ఫోన్ ఆడ వాడేస్తుంది. పెట్రోల్ బంక్లు ఉన్నాడు, మన డీజిల్ ఓపి ఇమ్మంటారు, ఫోన్ చేస్తాడు ఆయన. ఫుల్ ట్యాంక్ కొట్టిపోయాలంట. నీ బతుకు గది,
నీ ఉస్కా మామూలు కంకర మామూలు సెటిల్మెంట్ భూదందాలు గివే కదా నువ్వు చేసిన రంకు వేషాలు గదే అంతకు మించి నీ చరిత్ర నీ జాతకం అయితే మాకు తెలిసినట్ల నీ చుట్టూనోళ్ళకి కూడా తెలియదు. మేము చెప్పాలనుకుంటే నీ వ్యవహారం అయితే నీ కథ అయితే మాకు తెలుసు. నీకు తెలియదేందో కానీ నీ చుట్టూనోళ్ళే మాకు చెప్పారు, నీ చుట్టూనోళ్ళే మాకు వీడియోలు పంపించారు, మీ చుట్టూనోళ్ళే మాకు ఫోటోలు పంపించారు మీ కథ ఏంది, మీ వ్యవహారం ఏందని. నీకు టికెట్ ఇవ్వద్దని ఎవడైతే నీ మీద ధర్నాలు చేసి టిఆర్ఎస్ భవన్ కొయ్యి ఈడు వద్దే వద్దురా నాయన, ఈడు దళిద్రుడు, ఈడ మనన్నే బతకనిస్తలేడు, ఇంకెవరిని బతకనియాడు అని చెప్పారు చూడు. వాళ్ళంతా కూడా నీ సమాచారాన్ని బయటికి ఇచ్చిన వాళ్ళే. నువ్వు గుర్తు పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో. ఏది పడితే అది మాట్లాడేటప్పుడు నీ చుట్టూన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, నీవు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీవు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఈ కొడంగల్ నియోజకవర్గంలో మచ్చలేనటువంటి నాయకుడు ఎవరినైనా తీసుకొని వస్తావా? ఒక్కని దగ్గర ఒక్క రూపాయి కూడా మా నాయకుడు తీసుకున్నట్లు ప్రూవ్ చేస్తావా? నీకెందుకు అంత కడపలమంట? నీ చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు నీ బానిసల్లాగా ఉండాలనుకున్నావు. మా నాయకుడు మమ్మల్ని, మా పిల్లలు కష్టపడ్డరు, ఈరోజు రాష్ట్రంలో 10 సంవత్సరాల కేసులకు దాడులకు ఓర్చుకొని నిలబడ్డరు. వీళ్ళు ఆర్థికంగా ఎదగాలి, వీళ్ళ స్థితి బాగుండాలని కోరుకున్నాడు. నీలాక నేను ఒక్కనే నా జేవు నిండాలి, నువ్వు కార్యకర్తలు జేవు చూసినాడవు, నీవేమన్నా వాళ్ళని బాగుపరుస్తావా? ఏ ఊళ్ళో ఎవరికి ఏమన్నా ఒక ఇల్లు కట్టించినవారా స్వామి? నీ కోసం నాకు ఇల్లు అన్నా తిరిగిన వాళ్ళు ఉన్నారు కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో. వాళ్ళ బతుకు కోసం ఒక్కడికన్నా కనీసం 3 లక్షలు ఇవన్నా నేను ఇల్లు కట్టుకుంటాను తిరిగిర్రా మా వద్ద, మా ఊళ్ళో. వాళ్ళకు ఒక 10 రూపాయలన్నా సాయం చేసినావా? గుడి కడతామన్నా అంటాను పోతే ఎవరికో లీడర్కి చెప్పాలి, నోట్లే వాటి ఉంచిర్రు. నీ ఇంటికి వస్తే లీడర్లకు చెప్పాలి, సిమెంట్ ఇపోరా, ఇసుకిపోరా, నీ బతకది. అది ఎట్లుంటే ఇటు చూడు కథ. ఇదో చిత్తు పేపర్ నమస్తే తెలంగాణ దొంగలకు వచ్చిండు ఈ పేపర్ని. సిఎల్ రాజామని పాపం మా బాపనాయన దగ్గర ఉండే, అప్పుడు మేమిద్దరం దాంట్లో పనిచేస్తుంటిమి. వీనికి ఏదో వ్యతిరేకంగా మాట్లాడమని ఎల్లగొట్టిండ్రు. ఈ పేపర్లో పొద్దుగాల లేస్తే పొద్దుమిక్తే ఇట్లా ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబం మీద, మా మీద ఇట్లా చిల్లర మల్లర కథనాలు చేసే ప్రయత్నం చేస్తుంది. నేను ఒకటే చెప్తా, వీడు ఏదో రాస్తున్నాడు, వాడు 100 కోట్లు సంపాదించండు, వీడు 100 కోట్లు చెప్తా. నేను వాడు జడ్పీటీసీ ఉన్నాడు కదా, వానికి తెలియని విషయం ఏంటంటే నమస్తే తెలంగాణ పేపర్ గురించి నీకు తెలియదురా నాయన. మొట్టమొదటిగా నమస్తే తెలంగాణ పేపర్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ సర్క్యులేషన్ డిపార్ట్మెంట్లో నెంబర్ 2 ఎంప్లాయీని నేను. ఫస్ట్ ఒక ఐడి కార్డు ఇస్తే సెకండ్ ఐడి కార్డు నాకే ఇచ్చిర్రా నమస్తే తెలంగాణ పేపర్లో. ఈ రోజు కూడా నమస్తే తెలంగాణ ఆఫీస్లో చెప్తాడు సెకండ్ ఎంప్లాయీని. నమస్తే తెలంగాణ పేపర్ పెట్టినప్పుడు సెకండ్ ఎంప్లాయీని నేను. 100 కోట్లు 1000 కోట్ల అక్రమాస్తుల గురించి చెప్తున్నాడు. దొంగ నీవే చెప్పాలి. ఈ పేపర్ రాసినావు కదా, ఈ దొంగ పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? టీవీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? మింటు పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? 10 టీవీ ఎక్కడికి వెళ్ళొచ్చింది? అదేవిధంగా టీ న్యూస్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? తెలంగాణ టుడే పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇవన్నీ తెలుగు స్క్రైబ్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇవి కాకుండా 100 పేపర్లను పెట్టుకొని నడిపిస్తున్నావు కదా, దొంగ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 2014 కన్నా ముందు నీ ఆస్తులన్నీ ఈరోజు మీ చెల్లెలు చెప్తున్నది, మేము కాదు. 1400-1500 కోట్ల రూపాయలు ఈ దొంగల బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయంట. ఏ బిజినెస్ చేసి సంపాదించినావు కేటీఆర్? నువ్వు ఏ బిజినెస్ చేసి సంపాదించినావు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఎలక్ట్రోలర్ బాండ్స్? ఎవడిచ్చిండు? దీని గురించి సమాధానం చెప్పాలి. ఈ పేపర్ ఎట్లా దొంగతనం చేసినావు? సిఎల్ రాజాంలోకి తగ్గలి మాకు తెలియదా? దొంగ 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 అన్నట్లు నీ వ్యవహారం ఉన్నది ఈరోజు. కాబట్టి నీ దొంగ వార్తలు, ఈ లంగ వార్తలు ప్రజలకు చూసి విసుకెత్తింది, చిరెత్తిపోతున్నదిరా బాబు. ఇకనైనా బంద్ చేయి. కాళేశ్వరం అనేటటువంటి ఒక ప్రాజెక్టు మీద 100,000 కోట్ల అవినీతి చేసినావు. ఒక్కొక్క ఆఫీసర్ ఈరోజు ఏసీపీకి దొరికితే 600 కోట్ల. హరిరామ్ అనేటటువంటి ఒక ఈఎన్సీ దగ్గర 600 కోట్ల ఆస్తులు దొరికినాయి, అక్రమాస్తులు. మురళీధర్ రావు అనేటటువంటి ఒక ఆఫీసర్ దగ్గర 400-500 కోట్ల ఆస్తులు. నీవు అన్నట్లు 2002 సంవత్సరంలోనంట పార్టీ పెట్టిన కొత్తలా ఈ దొంగల దగ్గర పైసలు లేకుంటే మా రేవంత్ అన్న ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉండి వీళ్ళ బండ్లకు డీజిల్ కూడా రేవంత్ రెడ్డి కొట్టించేదంట. ఫైనాన్స్ వాడు వస్తే కార్ని గడ్డంలో దాపెట్టిండంట కేసీఆర్. అటువంటి చరిత్ర మీది. డొక్కు స్కూటర్ రైడులు, పాస్పోర్ట్ బ్రోకర్లు, కాపర్ దొంగతనాలు,
డొక్కు అదేంది ట్రంకు పెట్టతోని పేరగం చెప్పులు వేసుకొని హరీష్ రావు ఏదో వెలమ హాస్టల్ ఉన్నాడంట. ఎక్కడి వెళ్ళి వచ్చినాయి బిడ్డ, ఎక్కడి వెళ్ళి 1000 కోట్ల ఆస్తులు వచ్చినాయి? ఎట్లా పోయి మీ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు, ఎట్లా లండన్లో చదువుకుంటున్నారు? నీ అప్ప ఎంపీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి కాకన ముందు నందినగర్లో చిన్న ఇంట్లో ఉండేది మీరు. కవితమ్మ డబల్ బెడ్రూమ్ ప్లాట్ ఉండే, ఒక బ్యూటీ పార్లర్ నడుపుకుంటుండే. ఇదే కేటీఆర్ అమెరికాలో ఆయన చెప్పిండు 2 లక్షల ఉద్యోగం చేస్తుండే చిప్పాలు. నేను కూడా నమస్తే తెలంగాణ పేపర్లో ఉద్యోగం మానేసిన రోజు నాకు కూడా 30,000 ఉద్యోగం వస్తుండే. నువ్వు అమెరికాలో పోయి 2 లక్షలు సంపాదించినావు అంటే నువ్వు ఎంత చిన్న జీతగాడు. అమెరికాలో బాత్రూమ్లు కాదు కదా, రోడ్ల మీద ఊడ్చడానికి కూడా 2 లక్షలు ఇస్తారా బాబు? 2 లక్షలు సంపాదించకుండా ఎవడు బతకడంటే గటువంటి స్థితి నుంచి ఈరోజు విమానాలు కొనే స్టేజ్కి, చార్టర్ ఫ్లైట్లు కొనే స్టేజ్కి, హెలికాప్టర్లు, బస్సులు, వివిధ రాష్ట్రాల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు. 40 ఎకరాలు ఉండే నీ ఫామ్ హౌస్ 2014లో నీవు అధికారంలోకి వచ్చిన రోజు జన్వాడలో కేసీఆర్ ఫామ్ హౌస్ 40 ఎకరాలు, ఈరోజు 600 ఎకరాలు. ఏవనబ్బ సొత్తు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? జన్వాడ దగ్గర కేటీఆర్కు ఈరోజు ఆడ భూమి 100 కోట్ల ఎకరం ఉన్నది, ఆడ 10 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. ఆ పక్కకే హరీష్ రావు ఆయన ఒక 7-8 ఎకరాల ఫామ్ హౌస్ కట్టిండు. కేటీఆర్ బామ్మర్ది మనం చూసినాం దీపావళి రోజు ఇంట్లో చిచ్చుబుడ్లకు బదులు రేవంత్ అన్న చెప్తాడు అక్కడ ఏదో బుడ్లు దొరికినాయంట. అవేంటివి? గంజాయి బుడ్లు, గంజాయి కొకాయిన్ తాగినోళ్ళు వాని బామ్మర్ది ఇంట్లో దొరికిండ్రు. అంటే ఇంత విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు. దేశంలోనే నేను చెప్తున్నా ఈరోజు బీజేపీ తర్వాత అత్యధిక సంపన్నమైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో దగ్గర లేనటువంటి, జాతీయ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేనటువంటి ఆస్తులు ఈ దొంగల దగ్గర ఉన్నాయి. ఢిల్లీలో 60 ఏళ్ళు ఈ దేశానికి నరసింహ చెప్పినట్లు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పటి వరకు మొన్న కొత్త ఆఫీస్ కడితే ఈ దొంగలు 9 ఏళ్ళ నుండి ఎప్పుడో ఢిల్లీలో కొత్త ఆఫీస్ తెరిచిండ్రు బీఆర్ఎస్ అని. ఈడ పీకినాము, నాటినాము, కట్టలు కట్టినాము, ఇక కారు ఢిల్లీ 16 ఢిల్లీలో సర్కార్ అని చెప్పి ఢిల్లీలో పోయి అత్యంతమైన కాస్ట్లీ జాగాల న్యూఢిల్లీలో బంగ్లా కట్టే స్టేజ్కి వెళ్ళిండ్రంటే ఎక్కడి వెళ్ళి వచ్చినాయి? ఎవరబ్బా సొత్తు బిడ్డ? మిమ్మల్ని మొత్తం బట్టలిపి బజార్లో నిలబెడతాం తెలంగాణ ప్రజల ముందు మీరు అనుకున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ తెలుగు స్క్రైబ్ అనే ఒక అన్నీగా సోషల్ మీడియాని పెట్టుకొని ప్రతి నియోజకవర్గం నుంచి 10 మందికి అక్రమంగా సంపాదించిన డబ్బుతోని జీతాలు ఇస్తున్నారు. రాష్ట్రంలో సుమారుగా 600 మంది పనిచేస్తున్నారు దానికోసం. వాళ్ళ పని ఏం లేదు, ఎక్కడ చిన్న సమస్య ఉన్నా ఆ సమస్యను హైలైట్ చేయాలి, తప్పుడు కథనాలను ప్రచురించాలి, ఉన్నదాంతోనే అబద్ధాలు సృష్టించాలి, అబద్ధాలతోనే రాజ్యం వెళ్ళాలి. దీనికోసం కేటీఆర్ ఖర్చు పెడుతుంది సుమారుగా 3 కోట్ల రూపాయలు ఒక్క నెలకి ఇస్తున్నాడు ఒక్క తెలుగు స్క్రైబ్కే. ఇట్లా మల్టిపుల్గా వివిధ యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని ఓన్లీ జనాలను అపోహలు క్రియేట్ చేసి ఏఐ వీడియోలను సృష్టించి వీళ్ళని మొత్తం జనాలను డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని కంకణం కట్టుకున్నాడు. అరే నాయన నీతో కాదు, మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాళ్ళకున్న సెల్ ఫోన్లు చాలు నిన్ను ఎదుర్కోవడానికి. నువ్వు అనుకుంటున్నావు మా వాళ్ళు ఏదో 10 ఏళ్ళు కష్టపడ్డారు, 10 ఏళ్ళు కష్టపడ్డారు, 10 ఏళ్ళ తర్వాత చూద్దాంలే ఇప్పుడే ఎందుకు, వాళ్ళు మొరిగి గానే ఉంటారు, వాళ్ళతో అయ్యేది ఏంది పోయేది ఏంది. ఎమ్మెల్యే ఎలక్షన్లలో పడిపోయారు, 30కి పడిపోయారు, ఎంపీ ఎలక్షన్లలో 0 వచ్చింది, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇక దిక్కు లేకుండా పోయింది, ఇక వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదు అని చెప్పి చల్లగా ఉన్నారు. నువ్వు డ్రామాలు వేస్తే లేచిర్రు అనుకో, నీవు ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినా నీతోనే అయ్యేది కాదు పోయేది కాదు. ఇది ఒకసారి చూడు, దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి ఒక ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు ఇక్కడ రాబోతున్నది మా కొడంగల్ ప్రాంతానికి. ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి దొంగలకు కడుపులమంట. నిన్న ఏదో మొరుగుతున్నారు కదా మా ప్రాంతం, మళ్ళీ చెప్పుండి ఒక్కసారన్నా, ఇవన్నీ రావాలన్నా వద్దా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ తీసుకురావాలన్నా వద్దా చెప్పండి. ఎంతసేపు పట్నం నరేందర్ రెడ్డికి ఊడిగం చేసుకోం కాదు, ఇదో చూడండి మొత్తం అన్నీ ఒకే దగ్గరికి. దేశంలోనే ఒకే ఒక్క దగ్గర నోయిడా దగ్గర ఇటువంటి ఎడ్యుకేషన్ హబ్ ఉందట. మొత్తం అన్నీ క్రికెట్ స్టేడియం కావచ్చు, వాకింగ్ ట్రాక్లు కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇందాక మా నరసింహ మొత్తం ఎడ్యుకేషన్ హబ్ గురించే చెప్పాడు. టోటల్ విద్యా వ్యవస్థ మొత్తం ఒక్క తాటి కిందికి రాబోతున్నది. ఏం లేదు, ఇక్కడ చదువుకోలే, ఈ పక్కనే మల్టీపర్పస్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దీనికి ఆనుకోనే ఇక్కడనే ఉద్యోగం వస్తుంది. ఈ రకంగా చేస్తుంటే మీ కడుపులం అంటే ఏంది? అరే కడుపులం అంటే భూములు ఇచ్చిన మాకు లేదు బాధ, ఎందుకు అంత బాధ? భూములు ఇచ్చిన మాకు లేదు ఈ బాధ. ఎక్కడైతే ఏ చౌరస్తాలో అయితే నువ్వు అధికారుల మీద దాడులు చేయించినావో
అదే చౌరస్తాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా రైతులు పాలాభిషేకం చేసినటువంటి చరిత్రరా. ఆయన చాలా త్యాగం చేస్తాడు. నీలాగా దొంగ పని చేయడు, లంగ పని చేయడు, ఊడిగం చేయడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఊడిగం చేయాలంటే ఇంకా ఆయనకి ఏ రోజో పదవి వచ్చేది. చూడండి, ఈ రకంగా అభివృద్ధి జరుగుతుంటే ప్రతి దాని మీద ఇట్లా చిల్లర మల్లర కథనాలు రోజు. ఒక్కడు కూడా లేడు ఇక్కడ, ఎవడు రైతు లేడు ఇక్కడ. అంత చిల్లరగాళ్ళు, చిల్లర బ్యాచ్, వేరే వేరే ఊరోళ్ళే. మా ఊరోళ్ళు ఇక్కడ ఇగో నిన్నటి నీవు ఇందాక చెప్పినట్లు ఇది నిన్న పట్నం నరేందర్ రెడ్డి ఒక ధర్నాలో పాల్గొన్నాడు కదా. ఈ ధర్నాల భూములు కోల్పోయిన రైతు ఎవడని ఉండేది కదా. మొత్తం 99% బయట వాళ్ళనే తీసుకొచ్చాడు. ఒక రైతాన్ని ఉండాలి కదా అందులో. నిజమైనటువంటి రైతు ఇంత నిన్న దగ్గర 700 ప్లాట్లు వంచారు కదా, ఒక్క రైతు కూడా రాలేదు దానికి. అంటే నువ్వు దొంగల్ని తీసుకొని వచ్చి ఇట్లా మొత్తం రోడ్ల మీద కూర్చునేబెట్టి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు నరేందర్ రెడ్డి. ఈపులు చింతపండు చేస్తారు నీవు అనుకున్నావు. ఇటువంటి డ్రామా చేస్తే ఏదో పోని అని మేము ఊరుకున్నాం. ఈ రకంగానే కొడంగల్ అభివృద్ధిని అడుక్కున్నట్లయితే కొడంగల్ బిడ్డలు తరిమి కొట్టే రోజులు వస్తాయి. ఎందుకంటే చాలా మంచోళ్ళు ఉంటారు, చాలా మర్యాదతో ఉంటాం మేము. మర్యాద తప్పి ఏదో ఇక మేము ఖాళీ ఉన్నామని చెప్పి నెత్తిమీద కూర్చుంటాము, నాట్యం ఆడతామంటే కొడంగల్ బిడ్డలు ఎంత మంచోళ్ళో అంత కర్రు కాల్చి వాత కూడా పెడతారు. ఈయన యొక్క ప్రయత్నం ఏంటంటే, ఈయన డ్రామాలు ఎందుకోసం అంటే రేట్ కోసం. నీకు ₹1 ₹10 అంటే ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తే అక్కడ నుంచి అన్ని మూటలు వస్తాయని అర్థం. ఈయన ఏదో ఎవడో కొంటాడు, ఈసారి కూడా ₹10 ఇచ్చి నన్ను కొంటరా అనే ఉద్దేశంలో ఉండొచ్చు. కానీ నీ నెత్తి మీద ₹1 పెడితే ఆటనకు కూడా కొనరు ఎవడు. నీకు అంత సినిమా లేదు, నిన్ను డ్రామా కంపెనీ దాంట్లో ఒక పాత్రధారునిగా చూస్తారు అంతే తప్పిస్తే నీవు వీడొచ్చి ఎమ్మెల్యే టికెట్కి పోటీ చేసినా నీకు దిక్కు లేదు, దివానా లేదు. ఈడ నీ వద్దున్న నాయకులు ఈరోజు చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ దాంట్లో ఉన్న వాళ్ళంతా మా చుట్టూ తిరిగి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోండి అనకపోతే నీవు గుర్తుపెట్టుకో. ఇది ఈడున్నోళ్ళ దాంట్లో సగం మంది నీ పార్టీలో ఉండరు. ఇది రాసి పెట్టుకో నువ్వు 100%. మమ్మల్ని మమ్మల్ని మీ పార్టీలోనికి తీసుకోండి, మేము వస్తామని మా ఇంట్లో చుట్టూ తిరగకపోతే అడు ఎవడన్నా ఉంటాడేమో చూడు. ఇక్కడ నువ్వు మళ్ళీ వచ్చి వీళ్ళతో ధర్నా చేయాలి, ఎన్నికల రోజు ధర్నా చేయి. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవడన్నా నీ పార్టీలు ఉంటే నన్ను అడుగు. అందులో కూడా చాలా మంది మనం వద్దనుకున్న వాళ్ళే ఉన్నారు. అంతే, మేము తీసుకోలేం. నీవంతా డ్రామాలు వేసేటోళ్ళని మేము తీసుకోలేం రా స్వామి. ఇటువంటి దొంగల్ని పెట్టుకొని నీవు ఎన్ని రోజులు రాజకీయం చేస్తావు అన్నారు. కాబట్టి ఇకనైనా ఈ ప్రాంతం మీద కుట్రలు కుతంత్రాలు మానుకోవాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత మాకు ఎవ్వరికి రాని అవకాశం మాకు వచ్చింది. దాదాపు నియోజకవర్గానికి నీ గురించి అంత అవసరం లేదు, నీ గురించి అంత చర్చ అవసరం లేదు. నువ్వు అంత పుడింగే కాదు, నీతో అయ్యేది కాదు, పోయేది కాదు. ఆడేదో తిరుగుతుంటాడు ఆవరగాని లేక గాలిగాని లేక అని చెప్పి వదిలేసినాం. ఎందుకు అంత డ్రామాలు వేస్తున్నావు? నువ్వు మాతోనే ఎదుర్కోలే. మా నాయకుడు నీ గురించి ఒక్కరోజు కూడా పేరు వాళ్ళకి నీ గురించి ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలే. నువ్వు మమ్మల్ని తట్టుకోలేక మా ఇండ్లకి తీసుకపోయి ప్రివెంట్ అరెస్ట్ అని చెప్పి మా మీద దాడులు చేసే పరిస్థితి నీది. నీ రాజకీయం అంతా కొడంగల్ నియోజకవర్గంలో ఎవరి మీద చేసినావు? కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద చేసినావు. నువ్వు రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయా నీది? తిరుపతి రెడ్డితో పోల్చుకునే స్థాయా? ఈ అపగతి. చివరిగా నేను పట్నం నరేందర్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీవేదైతే మొన్న ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలు ఇంకా 2-3 రోజులు టైం ఇస్తాం. ఆర్డీఓ దగ్గరికన్నావో, కలెక్టర్ దగ్గరికన్నావో, ఏడికన్నావో ఆ 50 ప్లాట్లల్లో రేవంత్ రెడ్డి గారి మీద, తిరుపతి రెడ్డి గారి మీద ఒక్క ప్లాట్ ఉన్నా ఇక నీవు దేనికన్నా సిద్ధమే. ప్లాట్ కనుక లేకపోతే మరి నీవు దేనికి ఒక్కటి కూడా పైరవుతోని మేము ఇప్పించినామని తెలిసినా కూడా నీ పార్టీలోనే అడుగు. అరే ఉంటాడు కదా ప్లాట్లు. ఇన్ని రోజులు అధికారులు ఎవరన్నా ఎవరిని మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. అంతెందుకు ఈ ప్లాట్లు వచ్చిన దాంట్లో కూడా నీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడుగు. ఆ 50-60 ప్లాట్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా టీఆర్ఎస్ వాళ్ళకి వచ్చినాయి కదా. ఈయన మొత్తం మాట్లాడిన దాంట్లో నాకు ఒక్కటి బాగా అనిపించింది ఏంటంటే, ఈ ప్రాంతానికి 5 స్టార్ హోటల్ వస్తాయన్నాడు. అది చాలా సంతోషం అనిపించింది. రావాలి మా ప్రాంతం 5 స్టార్ హోటల్. ఇంకోటి నాకేం సంతోషం అనిపించింది అంటే, నాకు పూర్తి వీడియో పెట్టకండి అంటే చెప్పిండు. అది ఇంకా బాగా అనిపించింది నాకైతే. దొరగారు దొడ్లేస్తా అంటారు. ఏం రాబాయ్ కూలి ఇంత తీసుకపోయి ఆడ పర్ఫార్మెన్స్ గింత పెట్టకపోతే దొడ్లేసి దొరగారు అంటారు. పెడితే రేటు వాళ్ళు కదూ. మనకు పైరవులు నడవవు. ₹10 ప్రభుత్వం నుంచి సంపదన రాదు. వీళ్ళ వ్యాపారాలు నడవవు, వీళ్ళ కథలు నడవాయని భయం. కాబట్టి ఇకనైనా ఈ కుట్రలు కుతంత్రాలు మానుకో. ఎందుకంటే నువ్వు చూడు,
కేవలం 2 సంవత్సరాలలో నువ్వు ఏది ఇండస్ట్రీస్ రాలేవు అది రాలేవు ఇది రాలేవు అంటున్నావు కదా, అన్నీ వస్తాయి. కొడంగల్ నియోజకవర్గ ప్రజలారా మీరు ఒక్కటే ఆలోచన చేసుకోండి. ఈ రోజు తప్పిస్తే 50 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు కొడంగల్ నియోజకవర్గానికి ఇలాంటి అవకాశం రాలేదు. మనల్ని థర్డ్ క్లాస్ పీపుల్గానే చూసిర్రు. ఈ ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతంగానే, ఎడారి ప్రాంతంగానే చూసిర్రు. కర్ణాటక బార్డర్లో ఉన్నటువంటి మన ప్రాంతాన్ని ఈరోజు రాష్ట్ర స్థాయి గుర్తింపు, దేశంలోనే ఒక ఎడ్యుకేషన్ హబ్ ఈరోజు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గానికి వస్తుంది. మనము బయటి ప్రాంతాలకు వెళ్ళి కాకుండా మన ప్రాంతానికే బయటి వ్యక్తులు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది అంటే బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వల్లనే ఈ ప్రాంతానికి మనకు కృష్ణానది జలాలు రాబోతున్నాయి. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 1,20,000 ఎకరాలకు సాగునీరు రాబోతుంది. మీరు నారాయణపేట ప్రజలు, మద్దూరు, కొడంగల్ ప్రజల యొక్క తాగునీటి కష్టాలు తీరబోతున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రాంతం నుంచి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ పూర్తి కాబోతుంది. ఈ ప్రాంతానికి పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 129 గ్రామాలకు డబుల్ రోడ్లు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కనీసము కాలినడకల్లో వెళ్ళలేని తండాలు, మారుమూల ప్రాంతాలకు ఈరోజు బీటీ రోడ్లు వేస్తున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఈరోజు 1,00,000 రోడ్డు ఉన్న ప్రతి రోడ్డు కూడా ఈరోజు పూర్తి అవుతుందంటే వందలాది కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఈ ప్రాంత ప్రజల ఈ రోజు కాకపోతే ఇంకొక రోజు ఇలాంటి పరిస్థితులు ఉండవు. నాకొచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత బిడ్డల కన్నీళ్లు తుడవడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కన్నీళ్లు తుడవడానికి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కన్నీళ్లు తుడవడానికి, ఈ ప్రాంత రైతాంగం యొక్క కన్నీళ్లు తుడవడానికి నేను ఈరోజు చేయకపోతే ఇంకా ఏ దేవుడు కూడా మీకు చేసే పాపాన ఓడు. కాబట్టి ఈరోజు మన నాయకుడు ఈరోజు ఆయన పుట్టిన గడ్డ కంటే కూడా కొడంగల్ నియోజకవర్గానికి చేస్తున్నాడు. నేను చచ్చిన రోజు కూడా నా శవం నా కొడంగల్ నియోజకవర్గానికి రావాలని చెప్పిందంటే అంత నిబద్ధత కలిగినటువంటి నాయకుడి పైన అవారగాళ్ళ వెనకాల ఉండి ఈరోజు మీరు మన నాయకుడిని దూషిస్తున్నారంటే మిమ్మల్ని చరిత్ర కూడా క్షమించదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి చేసిన పొరపాటు 2018లో మన నాయకుడిని ఓడగొట్టుకొని కొడంగల్ నియోజకవర్గాన్ని 5 సంవత్సరాల వెనక్కి తీసుకొని వెళ్ళినాము. మన నాయకుని విజన్ వేరు, మన నాయకుని లక్ష్యం వేరు, మన నాయకునికున్న నిబద్ధత వేరు. తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కడు సంతోషంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాడిపైన కూడా దాడులను ప్రోత్సహించడు, కేసులు పెట్టనీయడు. ఏది ఉన్నా తెలియదు వాళ్ళకు, తెలుసుకున్న రోజు వాళ్ళలోనే మార్పు వస్తుందనే నాయకుడు ఆయన నమ్మినోడు ఏ ఒక్కడు కూడా ఈ రోజుటికి కూడా కష్టపడుతున్న దాఖలాలు లేవు. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ కన్నీళ్లు తుడవడానికి మన నాయకుడు చేస్తున్నటువంటి కష్టాన్ని మీరు కనీసము సమర్థించకుండా పర్లేదు, కానీ దయచేసి వ్యతిరేకించి ఇష్టం వచ్చినటువంటి భాషను వాడి ఆయనను ఇష్టం వచ్చిన రకంగా మీరు తిట్టడం అన్నది సమంజసం కాదు. ఈ ప్రాంత బిడ్డగా పుట్టి ఈ ప్రాంత బిడ్డగా మీరు కనీసం మీకు ఒక ఇంకిత జ్ఞానం ఉంటే ఈ ప్రాంతాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు మీరు సంతోషించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి ఒక్కరూ రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాలి. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి మీరంతా కంకణబద్ధులై ఆయన చేస్తున్నటువంటి ప్రతి పనికి ఈ రేడియల్ రోడ్డుకు కూడా భూములు ఇస్తున్నటువంటి రైతులందరూ కూడా ముందుకొచ్చి భూములు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ వస్తేనే మన ప్రాంతానికి పరిశ్రమలు రావడానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతాన్ని నుంచి 40 నిమిషాలలో హైదరాబాద్ వెళ్ళే అవకాశం ఉంది. మన ప్రాంతానికి కొడంగల్ నియోజకవర్గానికి చేవెళ్ళ త్రూ పరిగి వెళ్ళే రూటు 110 కిలోమీటర్లు అయితే ఇప్పుడు వేస్తున్న రేడియల్ రోడ్డు 72 కిలోమీటర్స్ అంతే. సుమారుగా మీరు గుర్తుపెట్టుకోండి, 38 కిలోమీటర్ల మేర ప్రయాణం అనేది తగ్గుతుంది మనకు. మీరు దయచేసి ఆలోచన చేసి రేడియల్ రోడ్ వస్తేనే ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తాయి. కాబట్టి మీరంతా సహకరించాలని కోరుకుంటున్నాం.